దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మరొక శుభదినంలోనికి ఈ ఉదయకాల సమయమున వాక్యం వినుటకు సిద్ధంగా ఉన్న మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియపరుస్తూ ఎవ్రీడే లవ్ వర్డ్ ని మీరు తప్పక వీక్షించండి. రెగ్యులర్ గా చూస్తున్న మీరు బహుగా దీవింపబడి ఆశీర్వదింపబడాలని కోరుకుంటూ ఈ యొక్క దినమును కూడా దేవుడు విశేషమైన వాక్కును మనకు అనుగ్రహించి మనం నింపి ఆయన ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాడు. దేవుడు ఏం చెప్తే అది మనం చేయుటకు వేగిరపడాలి. మన దేవుడు మన ప్రభువుగా, మన జీవాధిపతిగా మనకు ఆయన సెలవిస్తాడు. ఆయన సెలవిచ్చువాడుగా ఉన్నాడు. ఇది చేయాలా, ఇది చేయవద్దా అని మనకు చూపించువాడుగా యేసుక్రీస్తు మనకున్నాడు. మరి యేసయ్య వాక్యము ద్వారా ఏది మాట్లాడినా, ఏది చేయమని చెప్పినా అది చేయుటకు మనము సంసిద్ధులమై ఉండాలి అని దేవుడు ఈ సందర్భముగా దేవాతి దేవుడు మనకు తెలియపరుస్తూ మన ఆత్మీయ జీవితాన్ని మరింత మెరుగుగా చేయాలని కోరుకుంటున్నాడు. మరి దేవుని వాక్యములో చూద్దాం మరొకసారి. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనంలో చూద్దాం. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఆయన తల్లి అనగా ఇక్కడ యేసుక్రీస్తు తల్లి అయిన మరియను గూర్చి వ్రాయబడిన ఒక వాక్కు. తల్లి అయిన మరియ అక్కడ పని చేస్తున్న అనేక మందిని పిలిచి ఆయన మీతో చెప్పునది చేయుడి, మీరు ఆయన ఏం చెప్తే అది చెయ్యండి, ఆయన చెప్పిందే మీరు చెయ్యండి, ఇక వేరేది చెయ్యొద్దు అని యేసుక్రీస్తును గూర్చి తల్లి అయిన మరియ ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది అక్కడున్న కొంతమంది పరిచారకులకు. దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరియ ఎందుకు యేసుక్రీస్తును గూర్చి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది? మరియ ఒక విధంగా డిఫరెంట్ ఎమోషన్స్ కి ఇక్కడ గురై ఇది చెప్పి ఉండొచ్చు, కానీ అయితే మరియ ఏదైతే ఎక్స్ప్రెస్ చేసిందో అది దైవానుసారమైనది, అనగా దేవునికి ఇష్టమైనదే మరియ ఇక్కడ పలకడం జరిగింది. అయితే దేవునికి ఇష్టమైంది ఎలాగో మరియ పలుకుతుంది, అయితే ఎందుకు ఇది అంత ప్రాముఖ్యంగా స్ట్రెస్ చేసి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అంటే, అంతకంటే ముందు ఒక విధంగా మనం అప్రిషియేట్ చేయని వేలో, ఇక చెప్పాలి అని అంటే ఎవరైనా సరే ఒక విధంగా నొచ్చుకునే యొక్క క్రమంలో యేసుక్రీస్తు తల్లి అయిన మరియను కొంత గద్దించాడు. మరి మరియ అక్కడ గద్దింపునకు గురైంది అన్నది మనము ముందు వచ్చే ఆ యొక్క లేఖనంలో కూడా మనం చూడొచ్చు. 4వ వచనంలో యేసుక్రీస్తు ఇలా అనడం జరిగింది. యేసు ఇలా అన్నాడు. యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి, అంటే నాతో నీకేమి పని, నా సమయం ఇంకను రాలేదు అని యేసుక్రీస్తు అన్నట్లుగా 4వ వచనంలో మనం చూడగలము. కానా అన్న ఊరిలో వివాహ వేడుకలో యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడడం అన్నది మనం చూడగలము. ద్రాక్ష రసము ఆ పెండ్లి విందులో అయిపోయిన సందర్భముగా ద్రాక్ష రసము ఇక లేదు అని తెలుసుకున్న తల్లి అయిన మరియ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ద్రాక్ష రసము అయిపోయింది, వారికి ద్రాక్ష రసము అవసరం అని యేసుక్రీస్తుతో మాట్లాడుతున్న ఈ సందర్భంలో యేసుక్రీస్తు సరే అమ్మా, అలాగే అమ్మా, ఓకే అమ్మా, నేను చేస్తానమ్మా, ఏం కావాలమ్మా అని అనలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వ వచనంలో స్పష్టంగా ఉంది, అమ్మా నాతో నీకేమి పని, నా సమయము ఇంకా రాలేదు అని చాలా స్ట్రాంగ్ గా, చాలా కఠినంగా యేసుక్రీస్తు ఇక్కడ మాట్లాడడం అనేది చూడగలము. మరి యేసుక్రీస్తు ఇక్కడ ఎందుకు ఇలా చెప్పడం జరుగుతుంది? యేసుక్రీస్తు ఆమె తల్లి కదా, నన్ను కన్న తల్లి కదా అని ఆయన గ్రహించలేని యొక్క పరిస్థితి అన్నది రకరకాలైన ఆలోచనలు రావచ్చేమో. యేసుక్రీస్తు ఆయన ఏం చేసినా సరే, ఎంత గొప్ప విశిష్టత అక్కడ ఉంటుందో మనము గ్రహించుటకు మరొక సందర్భం మనకు దొరికింది. యేసుక్రీస్తు అలా మాట్లాడడానికి కారణము, యేసుక్రీస్తు ఏం చేయాలో, యేసుక్రీస్తు ఏ విధముగా ప్రవర్తించాలో యేసుక్రీస్తుకు స్పష్టంగా తెలుసు. అయితే యేసుక్రీస్తు ఈ విధముగా అనుటకు అతి ప్రాముఖ్యమైనది, యేసుక్రీస్తు ఎందుకొరకు ఈ భూమి మీదకి వచ్చాడో అది చేసేందుకు, ఆ యొక్క ప్రభావవంతమైన ఆ యొక్క ఎక్స్ప్రెషన్ ని యేసయ్య చేయుటకు ఇంకా సమయము అవ్వలేదు అన్నదే యేసుక్రీస్తు ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. నేను ఎందుకొరకైతే వచ్చానో అది ఇంకా రాలేదు, ఆ సమయము ఇంకా ఆసన్నం అవ్వలేదు, ఎందుకు నీకు తొందర, ఎందుకు తొందర పెడుతున్నావు అన్నట్లు
చెప్పినట్లుగా మరియను ఇక్కడ తల్లిగా అయినా కూడా మరియను ఆయన ఒక విధముగా గద్దించాడు అని మనం చెప్పుకోవచ్చు. మరి యేసుక్రీస్తు ఎందుకు ఇలా అంత కఠినంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది? ఒకవేళ యేసుక్రీస్తు అమ్మ అని అనడంలో రెగ్యులర్ గా ఒక కుమారుడు తల్లిని సంబోధించినట్లుగా ఇక్కడ లేదు. జనరల్ గా చెప్పాలి అంటే ఆ రోజుల్లో విమెన్ అని పిలిచే దానికి ఈక్వల్ లేదు. అంటే ఈ దినములలో మిస్టర్ లేదా మిస్సెస్ అని మనం ఎవరినైనా సంబోధించగలిగితే, లేదు అని అంటే మేడం అని ఎవరినైనా ఎలా సంబోధించగలిగితే అలాగా సంబోధించిందే ఈ యొక్క సంబోధన. దీనిలో చాలా సారాంశం ఉంది. అంటే దాని అర్థము ఒక విధముగా యేసుక్రీస్తు తన తల్లి అయిన మరియను శరీర సంబంధంగా చూడాలి అని అనుకోవట్లేదు. తల్లి అయిన మరియ కూడా యేసుక్రీస్తును ఆత్మ సంబంధంగా చూడాలి అనే యేసుక్రీస్తు కోరుకుంటున్నాడు. అతి ప్రాముఖ్యముగా నా తండ్రి బృహత్తరమైన చిత్తమును చేయుటకే ఈ భూమి పైన నేను ఉన్నాను. ఇప్పుడు ఉన్న ఈ సమయంలో, ఈ కానాలో, ఈ పెండ్లి విందులో కూడా నేను నా తండ్రి చిత్తమునే నేను చేస్తాను. తండ్రి చిత్తములో కూడా ఆ సమయంలోనే నేను ఏదైనా చేస్తాను, కానీ ఊరకనే నేను చేయను. మనుషులు అడుగుతున్నారు కదా అని, మనుషులకు ఒక అద్భుతం కావాలి కదా అని నేను చేయను, కానీ ఇది దేవుని యొక్క చిత్తములోనే నెరవేర్చబడాలి అని దాని యొక్క ఆంతర్యం అని మనం తెలుసుకోవాలి. ఆలోచిద్దాం ఒకసారి. మనకు గనుక నిజముగానే యేసుక్రీస్తుకు ఉన్నటువంటి శక్తి, యేసుక్రీస్తుకు ఉన్నటువంటి ఆ ప్రభావము, యేసుక్రీస్తుకు ఉన్నటువంటి అభిషేకము ఉండగలిగితే మనం ఊరుక ఉంటామా? ప్రతి నిమిషానికి ఒక అద్భుతము చేసి, ప్రతి యొక్క సందర్భానికి ఏదో ఒక గొప్ప కార్యం చేసి, ఏదో ఒక విధంగా ఆ యొక్క మెప్పు వచ్చేలాగున, ఆ యొక్క పొగడత వచ్చేలాగున, అందరూ మనల్ని చూసి గొప్పగా అనుకునేలాగున ఆ యొక్క లైమ్ లైట్ లో ఫ్లో త్రూ అయిపోయి మనం ముందుకి వెళ్ళిపోవాలి అనే ఆలోచనే కదా ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ఎంత గొప్పవాడైనా, ఆయనలో ఎంత గొప్ప శక్తి ఉన్నా, ఎలాంటి గొప్ప కార్యము చేయుటకైనా యేసుక్రీస్తు సామర్థ్యాన్ని కలిగిన వాడుగా యేసుక్రీస్తు ఉన్నా, తండ్రి అనుమతి లేకుండా, తండ్రి చిత్తము లేకుండా, తండ్రి సమయము ఇంకా ఆసనం అవ్వకుండా ఏది కూడా చేయుటకు యేసుక్రీస్తు ఇష్టపడలేదు అన్న ఈ యేసయ్యకున్న ఇంత గొప్ప క్యారెక్టర్ ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు తను ఎందుకొరకైతే భూమి మీదకి వచ్చాడో ఆ యొక్క మెస్సయానిక్ రోల్ ని ఆయన ప్లే చేయుటకు, ఆయన మెస్సయ్యగా నేను ఈ భూమి మీదకి ఉద్భవించాను, మెస్సయ్యగానే నేను ప్రవర్తించాలి గాని మరియకు కుమారుడుగా, యోసేపుకు కుమారుడుగా నేను ప్రవర్తించుటకు లేను అన్నది ఇండైరెక్ట్ గా మరియకు ఆయన తెలియపరుస్తున్నాడు. మరి ఇంతగా తల్లి అయిన మరియకు ఇండైరెక్ట్ గా యేసుక్రీస్తు ఇదంతా ఎక్స్ప్రెస్ చేసిన తల్లి అయిన మరియ వేరే వేరే విధంగా రకరకాలుగా ఎమోషనల్ గా ఆమె ప్రవర్తించి ఉండొచ్చు. ఏంటి ఈయన ఇలా అంటున్నాడు, నా కుమారుడే కదా, నేనే కదా కనింది అని చాలా చాలా రకాలుగా ఆమె తన ఎమోషన్స్ ని ఎక్స్పెల్ చేసి ఉండొచ్చు. కానీ తల్లి అయిన మరియ అలా ప్రవర్తించలేదు. వెంటనే ఆ యొక్క వాక్యాన్ని పలికిన రెండవ లేఖనములోనే మరియ తన్ను తాను కరెక్ట్ పొజిషన్ లోనికి ఫిక్స్ చేసుకొని, తన్ను తాను సరి చేసుకొని, మరియ అనేక మంది దృష్టిలో అక్కడ పెద్ద తప్పేం చేయలేదు, కానీ తన్ను తాను సెట్ రైట్ చేసుకుని వెంటనే మరియ అక్కడున్న పరిచారకులతో, తల్లి అయిన మరియ అక్కడున్న అనేక మంది పరిచారకులతో ఏమని చెప్తూ ఉంది? మరియ అంటూ ఉంది, ఆయన చెప్పినది చేయండి, యేసుక్రీస్తు ఏం చెప్తాడో అది చేయండి. అంటే మరియకు అర్థమైపోయింది యేసుక్రీస్తు ఆయన తండ్రి బృహత్తరమైన చిత్తములో ఉండడం మాత్రమే కాదు, తండ్రి సెలవిస్తేనే ఏదైనా చేస్తాడు, తండ్రికి ఏది ఇష్టమో అదే చేస్తాడు, అది కూడా తండ్రి సమయంలోనే యేసయ్య ఏదైనా చేస్తాడు. కానీ మానవ మాత్రులు అయినా ఎవరినైనా ఆయన ఎందులో కూడా అలౌ చేయడు. ఆయనకి సమస్తము తెలిసి ఉండడం మాత్రమే కాదు, తండ్రి అనుమతితోనే, తండ్రి బృహత్తరమైన చిత్తములోనే, ఆయన మార్గములోనే, ఆయన ఆదేశం మేరకే ఏదైనా కూడా ఆయన చేస్తాడు అని మరియ నమ్మి ఆయన చెప్పునది మీరు చేయండి, యేసయ్య ఏం చెప్తే అదే మీరు చేయండి అని ఆ పరిచారకులతో ఆమె అలా అనడానికి అత్యంత విలువైనది ఆమె యేసుక్రీస్తునందు కలిగి ఉన్న విశ్వాసమే. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి అక్కడ కోపపడలేదు, మరి అక్కడ తల్లిగా అవుట్ బర్స్ట్ అయిపోలేదు, మరి ఇక రకరకాలుగా ఆమె ప్రవర్తించలేదు. కానీ యేసయ్య ఎప్పుడైతే అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదు అని చెప్పిన వెంటనే షీ హంబల్డ్ హర్సెల్ఫ్, ఆమె తన్ను తాను తగ్గించుకుంది,
దీనురాలైపోయింది. అన్నిటికన్నా విశేషముగా మరియ అక్కడ విశ్వాసాన్ని కనుపరిచింది. మరి ఆయన ఏం చెప్తే అదే చేయండి అనడానికి ఎవరికైనా సరే అత్యంత విశ్వాసం కావాలి. యేసుక్రీస్తు ఇక్కడ ఆమెను గద్దించినా సరే మరియకు న్యాచురల్ గా కోపం రావాలి, లేకపోతే ఇంకేదైనా రావాలి. కానీ ఆమె తన్ను తాను తగ్గించుకొనకపోతే విశ్వాసం అన్నది రావడం కుదరదు. మరి మరియా విశ్వాసాన్ని కనుపరిచింది కాబట్టి యేసుక్రీస్తు ఏం చెప్తే అదే చేయండి, మీరు ఆయనను వెంబడించండి అని వారితో చెప్పడం అన్నది మనం చూడగలం. దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. అలాగుననే మరి ఎవరైతే విశ్వాసం ఉంచగలిగారు, మరి యేసుక్రీస్తు కాలంలో కావచ్చు, ఈ కాలంలో అయినా సరే ఎవరు విశ్వాసం ఉంచగలిగిన దేవుని కార్యాన్ని వారి జీవితంలో చూడగలరు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. విశ్వాసం ఎవరైనా కనుపరచాలి అని కోరుకుంటే అంతకంటే ముందు వారిలో దీనత్వము రావాలి. ఎవరు దీనులవ్వగలరో, ఎవరు తమను తాము తగ్గించుకొనగలరో వారే విశ్వాసాన్ని కూడా విడుదల చేయగలరు. విశ్వాసం విడుదల చేయుటకు మునుపు ఎవరికైనా సరే తగ్గింపు అన్నది అత్యంత అవసరమైనది. ఎవరు తగ్గించుకున్నా, ఎవరు తమను తాము దీనులుగా కనపరుచుకున్నా వారు తప్పక విశ్వాసాన్ని కనపరచగలరు. విశ్వాసపు ఫలమును కూడా వారు అనుభవించగలరు అన్నది దేవుడి సందర్భముగా తెలియపరుస్తున్నాడు. మరి దేవత దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరియకున్న ఈ యొక్క దీనత్వము, అలాగే దానికంటే అతి ప్రాముఖ్యమైన విశ్వాసము అనేక మంది క్రైస్తవులకు, దేవుని బిళ్ళైన వారికి కావాలి. ఇది మన జీవితంలో అత్యంత అవసరమైనది అని దేవుడు ఈ సందర్భముగా తెలియపరుస్తున్నాడు. మరి దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవ మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవ మీకు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం నాయన. ఈ యొక్క శుభదినాన్ని బట్టి, ఈ ఉదయకాల సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. యేసు నామములో నాయన యేసయ్యను గూర్చే ధ్యానిస్తున్న మాకు మీ విశేషమైన వాక్య భాగములను నాయన, ఇదిగో తండ్రి సంగతులను మీరు మాకు తెలియపరుస్తున్నారు నాయన. ఈ దినమును కూడా నాయన, ఇదిగో తండ్రి యేసుక్రీస్తుకు నాయన తల్లి అయిన మరియకు మధ్య జరిగిన ఈ సంభాషణ, ఈ యొక్క నాయన ఇదిగో తండ్రి నాయన ఈ మాటల సంపుటిలో ఉన్న సారమును యేసునామములో మీరు మాకు విప్పుతూ నాయన మమ్మల్ని బలపరుస్తూ నాయన మేము కూడా ఇదిగో తండ్రి మరియవలే ఇదిగో తండ్రి దీనులై నాయన ఇదిగో తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకొని ఇదిగో తండ్రి నాయన ఇదిగో తగ్గింపు కలిగి ఇదిగో నాయన వ్యవహరించాలి. అలాగ నాయన తగ్గింపు నాయన ఎవరు కనపరుచున్నా నాయన తప్పక విశ్వాసాన్ని కనపరచగలరు అని నాయన యేసునామములో మీరు మాకు నేర్పించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా బిడ్డలైన వారందరినీ యేసునామములో బ్లెస్ చేస్తూ నాయన ఇదిగో తండ్రి మీ కార్యములు తగిన సమయమున మా జీవితంలో నెరవేర్చబడేందుకు మేము పాటుపడాలి. విశ్వాసాన్ని తగ్గింపుతో విడుదల చేయాలని కోరుకుంటూ ఈ యొక్క ప్రార్థన స్తుతి ఆరాధన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.